హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లేటెస్ట్ స్టాక్స్. ఈరోజు నేను మా గార్డెన్లో ఉండే కూరగాయలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి అల్లుడి చిక్కుడుకాయల చెట్టు. చూడండి, చాలా కాయలు ఉన్నాయి. ఇప్పుడు మా మమ్మీ హార్వెస్టింగ్ చేస్తున్నారు. బాగా అల్లిచ్చారు మా మమ్మీ. బంతిపూలు కూడా ఉన్నాయి కింద, అవి కనిపిస్తున్నాయి చూడండి. బాగా కాసింది చెట్టు. అంటే ఒకటే పాదు వేసింది, కానీ బాగా కాసింది. మేము ఇంట్లో ఉండేవి మాత్రమే వేస్తాము, ఆర్గానిక్ మొత్తము. చూడండి ఎన్ని కాయలు కాస్తుందో. చాలా కాయలు కాస్తాయి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, చాలా హెల్తీగా కూడా ఉన్నాయి. లోపల సీడ్ కూడా బాగుంది, అందుకనే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు కాకరకాయ పాదు చూడండి. కాకరకాయ పాదు ఎండిపోతుంది, అందుకని తక్కువ కాయలు వచ్చాయి. ఇది వంకాయ చెట్టు. మనం ఇంట్లో ఒక 3-4 కానీ వేసుకుంటే మనకి బాగా డైలీ యూస్ చేసుకోవడానికి ఉంటాయి. వంకాయ ఎలా తిన్నా కూడా మనకి బాడీకి హెల్త్కి మంచిది. వేటిలైనా ఉపయోగించుకోవచ్చు కదా. ఇవి ఒక రకం వంకాయలు. ఇవి ఇంకొక రకం వంకాయలు. మేము కొనుక్కొచ్చి వేసాము. అయితే అదొక రకము, ఇదొక రకం వచ్చింది. బీరకాయలు ఫ్రెండ్స్. ఇది చిన్న పదే, బాగా అల్లుకుంది. అంటే మొత్తం అల్లుకోలేదు ఇంకా. ఎక్కడైతే బాగా సన్లైట్ వచ్చిందో అక్కడ మాత్రమే కాయలు కాసాయి. బీరకాయ పాదు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. ఇంకా పెరగలేదు, అందుకనే హార్వెస్టింగ్ చేస్తుంది మా మమ్మీ. చూడండి, బీరకాయలు, కాకరకాయలు, వంకాయలు, అల్లుడి చిక్కుడుకాయలు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.